ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సిఏ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. ఆయన గురించి ప్రత్యేకమైన ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, అలాగే సోషల్ అనలిస్ట్ కూడా. సో ఈ రోజు చాలా టాపిక్స్ ఉన్నాయి. అటు టాక్ ఆఫ్ ది టౌన్ బంగారం, మరి దీనికి సంబంధించి బోల్డ్ అన్ని అప్డేట్స్ ఉన్నాయి. అటు లోన్స్ మీద తీసుకునేటటువంటి విషయాల మీద కూడా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ అని చెప్పొచ్చు. మరి ఈ అంశం మీద మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సో ఇందాక నేను అన్నట్టుగా బంగారం అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గానే ఉంది సార్, ఖచ్చితంగా. అయితే బంగారం అనేది అదొక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా. ఏదైనా ఆపద కాలంలో దాన్ని చక్కగా లోన్ లో పెట్టుకోవడం, డబ్బులు తీసుకోవడం, అప్పు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలా ఇన్స్టెంట్ గా మనకి సడన్ గా ఏదైనా ఆపద వచ్చింది అంటే అది మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. అయితే ఆర్బీఐ ఇప్పుడు చాలా ఇందాక అన్నట్టుగా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా 75% మాత్రమే ఇచ్చేవారు బంగారం మీద అప్పు అనేది, ఇప్పుడు 85% కి పెంచింది తక్కువ మోతాదులో అప్పు తీసుకునే వారికి. సో ఈ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? అసలు ఇది ఎంతవరకు లబ్ధిని చేకూరుస్తుంది వినియోగదారు? ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ గుడ్ ప్రపోజల్. ఒకప్పుడు ఏంటంటే 60% నుంచి బేరం పెట్టేవాళ్ళు బ్యాంకర్స్. అవును. అంటే ఒక 10,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి బంగారాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే మీకు 6,000 ఇస్తామండి అనేవాళ్ళు. అవును. ఎందుకండి అంటే ఇందులో రాళ్ళు అవి ఉంటాయి, తరుగు పోతుంది కాబట్టి అని చెప్పేవాళ్ళు. సరే, దేంట్లో అయినా సరే తరుగు అనేటువంటిది ఉంటుంది. మనకి మార్కెట్లో కూడా 10 to 15% తరుగు కింద తీసేస్తారు. ఎస్. సరే, బ్యాంకర్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు. దాని తర్వాత 75% చేశారు. ఇప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం 85%. ఈ 85% అనేటువంటిది మార్కెట్ రేటా లేదంటే బ్యాంక్ రేటా? ఇక్కడ సందిగ్ధం కదా. బ్యాంకర్స్ అందరు కూడా మార్కెట్ రేటా తీసుకుంటారు. పర్ గ్రామ్ ఇంత అని చెప్పి తీసుకుంటారు. ఈరోజు హైదరాబాద్లో 22 క్యారెట్ గోల్డ్ అనేటువంటిది 10 గ్రాములు 1,42,000 ఉంది. వాళ్ళు 1,42,000కి ఆ తరుగులు అవి తీసేయంగా 80% వరకు ఇస్తున్నారు. 10 గ్రాములకి 1,42,000 రూపీస్ మీద 80% అంటే ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఐ థింక్ ఇట్ వేరీస్ ఫ్రమ్ బ్యాంక్ టు బ్యాంక్ అనుకోండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ కనుక ఏంటంటే అరౌండ్ 9.4, 9.5% ఉంటుంది పర్సంటేజ్లో చెప్పాలంటే. అదే ప్రైవేట్ బ్యాంక్స్లో కనుక ఏంటంటే నాట్ లెస్ దాన్ 14% ఉంటుంది. ఎన్బిఎఫ్సిస్లో వాటిలో అయితే. ఇంకా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కనుక అయితే 22% వరకు కూడా ఛార్జ్ చేస్తారు. నాకు తెలిసిన 3-4 కంపెనీలు ఉన్నాయి. కంపెనీ పేరు చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పడం లేదు. 22% కూడా ఛార్జ్ చేస్తారు. అది వాళ్ళు తీసుకోకూడదు అని చట్టంలో లేదుగా. ఇదే కదా మనం చెప్పింది. మన ఇండియాలో చట్టాలు ఎలా ఉంటాయంటే ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్. వాళ్ళు మినిమం చెప్తారు కానీ మాక్సిమం క్యాప్ పెట్టరు. అది నేషనలైజ్డ్ బ్యాంక్స్ అయితే 9.5% మాక్సిమం. సరే, ఇక మిగిలినటువంటి ఉంటాయి కదా, ప్రాసెసింగ్ చార్జెస్ అని, డాక్యుమెంటేషన్ చార్జెస్ అని, హిడెన్ చార్జెస్ ఉంటాయి. అవి వాటిని మన హిడెన్ చార్జెస్ అనడానికి వీల్లేదమ్మా. నీ కళ్ళకి ఎదురుగానే కనపడుతున్నాయి. హిడెన్ చార్జెస్ కాదు అవి. ప్రాసెసింగ్ చార్జెస్, డాక్యుమెంటేషన్ చార్జెస్, వాల్యుయేషన్ చార్జెస్, ఈ 3 కూడాను హిడెన్ చార్జెస్ కాదు. నువ్వు కట్టి తీరవలసిందే. ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే అది బాగా ఎక్కువ ఉంటుంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో అయితే తక్కువ ఉంటుంది. నీకు డబ్బులు అవసరమైన నువ్వు తీసుకుంటున్నావు. ఇదేంటండి మీరు 22% ఎందుకు తీసుకుంటున్నారండి అంటే నిన్ను తీసుకోమని చెప్పి నీ ఇంటికి వచ్చాను బతిలాడేటవాడు. నీ అవసరాన్ని బట్టి నువ్వు తీసుకుంటున్నావు. తీసుకోకూడదని చెప్పి ఆర్బీఐ చెప్పడంలా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్స్ ఎ గుడ్ ప్రపోజల్ బై ఆర్బీఐ. రైట్. అయితే 2.5 lakhs లోపు తీసుకుంటే 85% ఇస్తున్నారు. 2.5 lakhs పైన అయితే డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ కొంచెం తగ్గుతోంది. ఇప్పుడు అరౌండ్ 5 lakhs వరకు తీసుకుంటే కనుక 75% ఇస్తున్నారు. సో తక్కువ అప్పు చేసే వారికి ఎక్కువ లబ్ధి అనేది ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? అది మంచిదే కదమ్మా. ఇట్స్ క్వైట్ గుడ్. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు వాడు అనేసి అంటే వాడికి ఏ ఎమర్జెన్సీ వచ్చి నిజంగానే గోల్డ్ పెట్టి తీసుకుంటున్నాడో మనకు తెలియదు. అందుకని అమౌంట్ ఎక్కువ ఇస్తున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే ఉంటుంది. లబ్ధి పొందుతారు. అంటే చిన్న అమౌంట్స్లో లోన్ తీసుకునే వాళ్ళకి లబ్ధి కలిగించడానికి కోసం ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చినటువంటి నిబంధన మంచి నిబంధన, ఆహ్వానించదగ్గందే. ప్రజలు కూడా తెలుసుకోండి. ప్రైవేట్ బ్యాంకర్స్ దగ్గరికి వీలైనంత వరకు వెళ్ళకండి. గోల్డ్ ఇంపార్టెన్స్ ఏంటంటే క్లుప్తంగా కనుక చెప్పాలి అనేసి అంటే ఆర్బీఐ వాళ్ళ దగ్గరే ఇప్పుడు 880 టన్నుల బంగారం ఉంది. మొన్న ఈ మధ్య కూడాను 62 టన్నుల బంగారం కొన్నారు. ఆప్షన్కి వచ్చేసిందా లేకపోతే ఎట్లా సార్? కొనేశారు. వీళ్ళొక్కళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కొన్నారు. డాలర్ రేట్ ఎప్పుడు పడిపోతుందో ఏంటో తెలియదు. యుద్ధం వచ్చింది. ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బంగారం అయితే సేఫ్ అన్న ఉద్దేశంతో బంగారం కొన్నారు. ఆర్బీఐ వాళ్ళు కూడా కొన్నారు. 880 టన్నులు మన దగ్గర ఉంది. దేశవ్యాప్తంగా మీ దగ్గర నా దగ్గర ఉన్న బంగారం ఇంచుమించుగా 25,000 టన్నులు ఉంది. ఒక్క అనంత పద్మనాభ స్వామి టెంపుల్లోనే 4,500 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఉంది. ఇంకా ఒక నేల మాడిగా తెరవలేదు.
నిజాం గారి దగ్గర కూడాను ఆ రోజుల్లో బంగారము వజ్రాలు చాలా ఉండేవి. సరే ఆ రాచరిక వ్యవస్థ అదంతా పోయిన తర్వాత మన నిజాం గారు ఏమో ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు 1948. సంగతి సమాచారం మనకు తెలిసిందే. సెప్టెంబర్ 17వ తారీఖు తెలంగాణ విమోచన జనము అదే అంతా తెలిసిందే. ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారము విలువ ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి కనుక చూస్తే ఇంచుమించుగా 10,000 కోట్ల రూపాయలు. అది మొత్తం కూడాను సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఆయన కట్టించినట్టు హైదరాబాద్ హౌస్ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఉంది. బాగా విఐపీపీపీలు వివివివివివివిఐపీలు అనుకోమ్మా. అలాంటి వాళ్ళు కనుక వస్తే హైదరాబాద్ హౌస్లో కనుక పెట్టారు అంటే ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చినట్టు లెక్క. చాలా రేర్గా జరుగుతుంది. జనరల్గా వాళ్ళందరూ కనుక వచ్చినప్పుడు ఏంటంటే ఢిల్లీలో హోటల్ అశోకాలోనూ అక్కడ ఇక్కడ పెడతారు, కానీ హైదరాబాద్ హౌస్లో పెట్టరు. చాలా విశాలంగా ఉంటుంది హైదరాబాద్ హౌస్. 200 ఎకరాల్లో ఉంటుంది, 250 ఎకరాల్లో ఉంటుంది ఢిల్లీలో. ఆ 10,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బంగారం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కిందనే ఉంది. 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒకసారి హైదరాబాద్ తీసుకొచ్చి ఫుల్ సెక్యూరిటీ తోటి దాన్ని రవీంద్ర భారతిలో అక్కడ ఇక్కడ షో పెడతారు. అవన్నీ అలాగే ఉండిపోయినాయి. ఈ బంగారం అనేటువంటిది సామాన్య మానవుడికి అత్యవసర పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పెద్దకి అర్ధరాత్రి అనుకోకూడనటువంటిది వచ్చిందమ్మా. అనుకోకూడనటువంటి వ్యవహారం వచ్చింది. డబ్బులు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ కార్పొరేట్ హాస్పిటల్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించకపోయావా, చేర్పించాల్సింది అంటారు. వీడి సొమ్మేం పోయింది, వీడు అడ్వైజ్ ఇవ్వడానికి అయితే ఇస్తాడు కానీ డబ్బులు ఏడుగా. అప్పుడు నీకు బంగారం ఉపయోగపడుతుంది. పిల్లల చదువు కోసం ఎక్కడికన్నా పంపించుకోవాలి, బంగారం ఉపయోగపడుతుంది. విలువైనటువంటి వస్తువు, సందేహం లేదు అందులో. ఇప్పుడు 1,42,000 10 గ్రాములు ఉంది, 22 క్యారెట్లు. ఎప్పుడైనా సరే బంగారము అంటే 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే చెప్పాలి. 24 క్యారెట్లు 18 క్యారెట్లు మాట్లాడకూడదు. అది కాదు బై డిఫాల్ట్. బంగారము అంటే 22 క్యారెట్లనే అర్థం. 1,42,000 యాజ్ ఆన్ టుడే ఇన్ హైదరాబాద్. సిటీకి ఒక 300-400 తేడా ఉంటుంది. అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో బంగారం ఉపయోగపడుతుంది. రైట్ సార్, చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు ఇల్లు అంటే అప్పటికప్పుడు అమ్ముడు అవుతుందో అవ్వదో తెలియదు, కానీ బంగారం అయితే టక్కన మనం అలా బ్యాంకుల్లో అయినా పెట్టుకోవచ్చు, అమ్మనైనా అమ్ముకోవచ్చు. వెరీ అర్జెంట్. సందర్భంగా నేను ఇంకొక మాట ఏం చెప్తానంటే, సామాన్య మానవులకు కానీ ప్రత్యేకించి మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళకి పెరుగుతుందంట అని చెప్పి 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి బంగారం కొనకండి. తగ్గుతుందంట ఇంతకంటే ఇంకా తగ్గదంట అని కూడా చేయబాకండి. బంగారంతో మీరు ఆటలు ఆడకండి. బంగారం పెరగడము తగ్గడం అనేటువంటిది ప్రధానమంత్రి మోడీ గారి చేతిలో కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక 10 మంది చేతుల్లో మాత్రమే ఉంటుంది. ప్రధానంగా అది లండన్లో డిసైడ్ అవుతుంది, లేదంటే దుబాయ్లో డిసైడ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రొడక్షన్ అనేటువంటిది ఒక రోజులో 100 టన్నులు పెరగదు, 100 టన్నులు తగ్గదు. బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో, థాయిలాండ్ లాంటి ప్రదేశాల్లో బంగారం తీసుకురావడానికి లోపలికి దిగి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో బయటకు వస్తే, వాడు ఒక బకెట్తో మట్టి కనుక పట్టుకొస్తే అందులో 0.1 గ్రామ్ బంగారం. కానీ వాళ్ళ లైఫే రిస్క్. ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అయినప్పటికీ అలా కష్టపడి తీస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇండియాలో కోలార్ ఫీల్డ్స్లో బంగారం అనేటువంటిది ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు మనం అది వయబుల్గా లేదు ఎకనామికల్గా అన్న ఉద్దేశంతో మానేశారు. ఇప్పుడు ఇండియాలో బంగారము అంటే మనం దిగుమతి చేసుకోవలసినదే. పాయింట్ నెంబర్ 1. ఒకప్పుడు ఆఫ్రికా ఖండంలో బాగా బంగారం దొరికేది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్న బంగారాన్ని అంతా కూడా దోచేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా బంగారం లేదు. బంగారం అంతా కూడా అధీనంలో ఉండేటువంటిది ప్రపంచవ్యాప్తంగా 10 మంది కంటే ఎక్కువ ఉండడం. ఆ 10 మంది కూడా ఎవరు అంటే మాఫియాలు అని అనక తప్పదు. అందులో జేపీ మార్గన్ వాళ్ళు ఉంటారు, హెచ్ఎస్బిసి బ్యాంక్ వాళ్ళు ఉంటారు, బ్లాక్ చైన్ వాళ్ళు ఉంటారు, తర్వాత డీప్ స్టేట్ వాళ్ళు ఉంటారు, ఓపెన్ సొసైటీ అని పేరు పెట్టుకొని తిరిగేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆధిపత్యం ఉంటుంది. బంగారము మాఫియా గ్యాంగ్స్, డ్రగ్స్ మాఫియా గ్యాంగ్స్, ఫార్మాస్యూటికల్స్ మాఫియా గ్యాంగ్స్, ఫైనాన్షియల్ థింగ్స్ మాఫియా గ్యాంగ్స్, ఆయిల్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఆయుధాలు తయారు చేయడము అమ్మడము ఇది కూడా పెద్ద మాఫియా. వీళ్ళందరూ మాఫియాలే. దయచేసి సామాన్య మానవుడు పెరుగుతుందని చెప్పి కొనడము, తగ్గుతుంది ఇంతకంటే తగ్గదని కొనడం లాంటి పిచ్చి పనులు చేయకండి, నష్టపోతారు. మరి బంగారం అనేటువంటిది తగ్గుతుందా అండి ఇంత చెప్పినా కానీ మళ్ళీ అడుగుతారు. ఇది నెక్స్ట్ టాపిక్ లో నేను ఎలాగో అడిగే టాపిక్ అది ఇంకోసారి ఇంకో వీడియోలో మాట్లాడాలి బంగారాన్ని గురించి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.